హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. మియాపూర్ లాంటి ప్రైమ్ లొకేషన్లో 2400కి పైగా స్క్వేర్ ఫీట్లో ఒక మంచి అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ, దట్టు వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. అంతేకాకుండా గోల్డెన్ యూఎస్పీస్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఇండస్ CEO ప్రకాష్ యాదవ్ గారు. అండ్ ఇండస్ సియా ప్రాస్పరా కమ్యూనిటీకి అయితే వచ్చేసాము. వండర్ఫుల్ అండ్ అమేజింగ్ మోడల్ ఫ్లాట్ చూస్తూ మాట్లాడదాం. లెట్స్ గో. వావ్, సో మోడల్ ఫ్లాట్కి అయితే ఎంటర్ అయిపోయాము. ప్రకాష్ యాదవ్ గారు కూడా ఉన్నారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? గుడ్ అండి. ప్రకాష్ గారు చెప్పండి, అసలు ఎంత పెద్దగా ఉంది? యూజువల్గా నేను షాక్ అయిన విషయం ఏంటంటే ఇంత స్క్వేర్ ఫీట్, ఆల్మోస్ట్ 2400 స్క్వేర్ ఫీట్ నుంచి మనది స్టార్ట్ అవుతుంది. బట్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ దట్టు ప్రైమ్ లొకేషన్ లో. లాజిక్ ఏంటి, అందులో ఉన్న మతలబ్ ఏంటి అసలు? ప్లాన్ చేసాం, ఇది 3 years బ్యాక్ ప్లాన్ చేసిన ప్రాజెక్ట్. కరోనా వచ్చాక 1 year తర్వాత స్టార్ట్ చేస్తుంటాం. కరోనా తర్వాత జనాల రిక్వైర్మెంట్ అనేది మారింది. సో హైబ్రిడ్ మోడల్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ కూడా మొదలయ్యాయి. చాలా మందికి అప్గ్రేడ్ చేసుకోవాలనే కోరిక ఒకటి ఉండింది. దానికి తోడు కరోనా అనేది ఒక వేరే స్పెషల్ రిక్వైర్మెంట్ తెచ్చింది. సో 2 BHKs వాళ్ళు 3 BHKsకి, 3 BHK వాళ్ళు ఇంకా పెద్ద 3 BHK అపార్ట్మెంట్స్. 3 BHKs అంటే జనరల్ గా ఏరియాలో 1500 స్క్వేర్ ఫీట్ అట్లా ఉంటుంది. మరి ఇది ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది మీది యాక్చువల్లీ? ఇప్పుడు మనం 4 BHK లో ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ లో రెండే సైజెస్, ఒకటి 3 BHK ఇంకోటి 4 BHK. మొత్తం ఇండస్ సియా ప్రాస్పరాలో 2 వేరియంట్స్, ఓన్లీ 2 వేరియంట్స్. లో ఈ ప్రాజెక్ట్ లో 2 BHKs లేవు బికాస్ ఆఫ్ ద చేంజ్ సర్కమ్స్టాన్సెస్. సో అందుకని ఒక 3 కాకుండా ఇందులో ఒక 3 BHK లో 3.5 అనొచ్చు. ఒక వర్క్ స్టేషన్ కోసం ఒక స్పేస్ ఉందన్నమాట. సెపరేట్ గా స్టేషన్ చూద్దాం. ఇక్కడ 4 BHK లో కూడా అలానే మనకు ఒక స్పేస్ ఉంటుంది అన్నమాట. ఇది అండి. వావ్, సో ఇంత మంచి ప్లేస్ ఇచ్చారు మీరు అసలు. మొత్తము వర్క్ స్టేషన్ కి ఎక్సలెంట్ గా ఉంది. అంటే ఇది మొత్తం మనకి హాల్ కి కనెక్టెడ్ చెప్పాలంటే. పిల్లలు చదువుకోవచ్చు, అంటే కాలేజ్ గోయింగ్ కిడ్స్ ఎవరైనా ఎంట్రన్స్ లకు ప్రిపేర్ అవుతున్నారు, అది సీరియస్ గా చదువుకునే వాళ్ళు, లేకపోతే సీరియస్ గా వర్క్ చేసుకునే వాళ్ళకి అందరికి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇలాంటి ఒక వర్క్ స్టేషన్ ఉండాలి అని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం రీల్స్ లో అవన్నీ చూస్తుంటాం, పిల్లలు వెళ్ళి డిస్టర్బ్ చేయడం, ఇట్ హాస్ గాన్ వైరల్ అయిపోతున్నాయి. అప్పుడు ఆ టైంలో వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, మనం మధ్య ఎంజాయ్ చేస్తాం కానీ. సో వాళ్ళకి సపరేట్ వర్క్ స్టేషన్, వర్క్ ప్లేస్ ఉంటే బాగుంది అనుకున్నారు. సో అది కూడా మీరు ఒక థాట్ ప్రాసెస్ లో డిజైన్ చేస్తారు. ఈ 4 BHK లోనే మనకి సపరేట్ గా ఉంది. ఓకే, 3.5 acres లో మేము ఓన్లీ 340 అపార్ట్మెంట్స్ కట్టాం. జస్ట్ 3.5 acres లో జస్ట్ 340 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఓన్లీ 100 కడుతున్నాం. మీరు అన్నట్టుగా 300 కూడా కడుతున్నారు చాలా మంది. సో దే ఆర్ గోయింగ్ 40 floors, 50 floors అట్లా పైకి వెళ్తున్నారు. మనది ఓన్లీ 17 floors. మీరు బెడ్రూమ్స్ కూడా చూడండి. దిస్ నాట్ ఏ మాస్టర్ బెడ్రూమ్, చాలా స్పేషియస్, క్లాజెట్ ఉంది, అటాచ్డ్ వాష్రూమ్, టీవీ యూనిట్ సెపరేట్ గా, ఇలాగ వర్క్ స్టేషన్ ఉంది. కావాలంటే ఇక్కడ మనం వర్క్ స్టేషన్ కూడా పెట్టుకోవచ్చు, టేబుల్ పెట్టుకోవచ్చు. నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే స్పేషియస్ గా ఉన్నాయి ఇక్కడ మొత్తం. అసలు ఇది హాలా అనిపిస్తుంది, ఎంత పెద్దగా ఉందంటే. చిన్నపిల్లలు ఆడుకోవచ్చు దాన్ని, క్రికెట్ అది డెఫినెట్లీ. ఇంకోటి ఏంటంటే 340 అపార్ట్మెంట్స్, 2 cellars ఉన్నాయి. ఓకే, యాంపుల్ కార్ పార్కింగ్. ప్రతి అపార్ట్మెంట్ కి 2 కార్ పార్క్స్ ఉంటాయి. అండ్ దెన్ మనకి క్లబ్ హౌస్ ఉంది. జనరల్ గా 340 అపార్ట్మెంట్స్ కి చిన్నగా 20,000 స్క్వేర్ ఫీట్ లో కట్టేస్తాం. అంటే నార్మ్స్ ప్రకారం అంతే, అంతకంటే ఎక్కువ కట్టాల్సిన అవసరం లేదు. మనం 36,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కదా అయితే. అవును, ఉందండి. 36,000 స్క్వేర్ ఫీట్ లో క్లబ్ హౌస్, దట్టు ఓన్లీ ఫర్ 340 ఫ్లాట్స్. అంటే ఎంత ప్రీమియం ఫీల్ వస్తుంది అంటే నిజంగా. ఏ యాక్టివిటీ కూడా వెయిట్ అనేది ఉండదు, వెయిటింగ్ ఉండదు, హ్యాపీగా రష్ ఉండదు, హ్యాపీగా ఉంటుంది. అయితే చాలా మందికి ఫ్లాట్స్ లో ఫస్ట్ లేడీస్ చూసుకుని పూజా గది అండ్ కిచెన్, హార్ట్ ఆఫ్ ద ఫ్లాట్. ఒక్కసారి అవి కూడా చూడండి. వావ్, ఇంత పెద్ద స్పేషియస్ గా ఉందండి. హ్యాపీగా ఇది హాల్ కాబట్టి పూజలు ఇట్లా జరిగినా కూడా కొద్దిగా ఇట్లా డైనింగ్ టేబుల్స్ పక్కన పెట్టి ఇక్కడ అంతా మంది కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే నచ్చినట్టుంది, చాలా బాగా నచ్చింది. రాగానే నాకు అదే నచ్చింది. బికాజ్ ఇట్స్ పెద్ద విగ్రహం కానీ పెద్ద ఫోటో కానీ పెట్టుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే కింద మొత్తం మనకు స్టోరేజ్ ఇచ్చారు. అంటే ఇలా ఈ కైండ్ లో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అని. మనకు ఆబ్వియస్లీ ఇంకా కిచెన్ ప్రకాష్ గారు చాలా ప్లాన్డ్ గా కట్టారండి ఇదైతే యాక్చువల్ గా చెప్పాలంటే. ఎందుకంటే చాలా స్పేషియస్ గా ఉంది. మనకు చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి డెవలప్మెంట్స్ మనకు ఇక్కడ
మియాపూర్ ఇప్పుడు ఆల్రెడీ మీరే డెవలప్డ్ ఏరియా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు? కుక్కట్పల్లి జేఎన్టీయూ నుంచి వస్తున్నారు. వస్తున్నారు మీరు మియాపూర్ క్రాస్ దగ్గర, అక్కడ నుంచి 1/2 కిలోమీటర్ లోపలికి వచ్చారు. ఎస్. అండ్ ఇంకొకటి మరి మనం రోడ్ మీద కూడా లేము. ఓకే. దట్ ఈస్ వన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఎస్. బ్యాంక్ ఆన్ ద రోడ్ ఉంటే, అంటే మియాపూర్ క్రాస్ నుంచి 500 మీటర్సే ఉన్నాము, కానీ బ్యాంక్ ఆన్ ద రోడ్ లేము. రోడ్ మీదే ఉంటే మీకు ఆ డస్ట్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఆ హార్న్స్ కొడుతూనే సౌండ్ ఉంటాయి, పొల్యూషన్ ఇవన్నీ ఉండేవి. బట్ ఇది కొంచెం సెపరేట్ గా లోపలికి ఉంది. ఇది నరేన్ గార్డెన్స్ ఎస్టేట్ లో ఉన్నాం మనం. ఓకే. అండ్ ఇదే కాస్ట్ అంటే 2400 స్క్వేర్ ఫీట్ మీరు ఎక్కడైనా లైక్ కుక్కట్పల్లి కానీ హైటెక్ సిటీలో తీసుకోవాలనుకుంటే, కొండాపూర్లో తీసుకోవాలి అనుకుంటే ఎంత అమౌంట్ పే చేయాలంటే అక్కడ 1800 స్క్వేర్ ఫీట్ మనకి ఇక్కడ 2 crores వస్తుంది. ఇక్కడ 2400 కూడా, అంటే ఒక 20% ఏరియా ఆర్ 25% ఏరియా అట్ నో ఎక్స్ట్రా. అంటే 1800 స్క్వేర్ ఫీట్ మీరు గచ్చిబౌలిలో కొండాపూర్లో ఒక 2 crores పెట్టేది మనం ఇక్కడ 2400 స్క్వేర్ ఫీట్ వస్తుంది ఇక్కడ మనకి 2 crores కి. ఇజంట్ ఇట్ రియల్లీ అమేజింగ్ థింగ్. అండ్ ప్రైమ్ లొకేషన్ కూడా. నేను హార్డ్లీ ఒక 5-10 minutes లో వచ్చేసాను మా ఇంటి నుండి. బాల్కనీ కూడా మనకి చాలా హ్యూజ్ గా ఉందండి. అంటే ఇప్పుడు అందరికి ఫేవరెట్ బాల్కనీస్, హై టైం కి కానీ యూ కెన్ సే లిటరల్లీ ఐ థింక్ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ కెన్ సిట్. జనరల్ గా బాల్కనీస్ అంటే ఒక ఇద్దరు కూర్చోవడానికి సరిపోతుంది. అవును. ఇంకా లోపల బెడ్రూమ్స్ ఉన్నాయి, అవి చూసి ఇంకా ఏమేమి యూస్పీస్ ఉన్నాయో మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు కరెక్ట్ గా ఈ వీడియో కనుక చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కటి యూఎస్పీ పాయింటే ఇక్కడ. ఎందుకంటే మనకు 2400 స్క్వేర్ ఫీట్ ఉన్న లగ్జూరియస్ ఫ్లాట్ మనకు జస్ట్ 2 crores లో వచ్చేస్తుంది. ఏదైతే మనం మెయిన్ అక్కడ లొకేషన్స్లో కచ్చిపోలి, కొండాపూర్ ఇలా తీసుకోవాలనుకుంటే 1800 స్క్వేర్ ఫీట్ మాత్రమే అంత కాస్ట్ ఉందన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఎస్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందాక మాస్టర్ బెడ్రూమ్ అనుకున్నాం, అది ఎందుకంటే అంత స్పేషియస్ గా ఉంది కాబట్టి అలా అనుకున్నాం. బట్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ స్పేషియస్. మనకి సెపరేట్ గా వర్క్ స్టేషన్ ఇచ్చారు, అండ్ మనకు టీవీ యూనిట్ కూడా ఉంది, కబర్డ్స్, ఎవ్రీథింగ్, అండ్ క్లాజెట్ ఉంది. ఓ మై గాడ్, ఈ మళ్ళీ ఇంత లోపలికి ఇంకో ఉంది. అవునండి, ఇది ఒక స్యూట్ రూమ్ లాంటి ఫీలింగ్ ఇస్తుంది మీకు. స్యూట్ రూమ్ ఇది. ఏంటి ఇంత లోపలికి ఇంకా ఇదంతా క్లాజెట్టే మొత్తం. ఇటు కూడా ఇది మొత్తం క్లాజెట్టే. ఇప్పుడు అంటారా ఇది లగ్జరీ అపార్ట్మెంట్ అని? అల్ట్రా లగ్జరీ అని చెప్తాను నేనైతే. నిజంగా అంత బాగుంది యాక్చువల్ గా. వా ప్రకాష్ గారు, నాకు కిడ్స్ బెడ్రూమ్ బాగా నచ్చిందండి. అసలు ఇట్లా మొత్తం ప్యాసేజ్ ఉంది, ఇక్కడేమో వాళ్ళకి మంచిగా కబోర్డ్స్ ఇచ్చారు, కైండ్ ఆఫ్ కిడ్డిష్ థీమ్ లో అన్నమాట. సూపర్ గా ఉంది యాక్చువల్ గా. వా. సో ఇంత మంచి స్పేసియస్ గా ఉంది, అండ్ సెపరేట్ వాష్రూమ్ ఉంది, అండ్ 2 beds అకామిడేట్ చేశారు విత్ కబర్డ్స్, ఎవ్రీథింగ్. వాళ్ళకి కూడా వర్క్ స్టేషన్ అండ్ చక్కటి వాల్. అంటే ఇందులో మనం నచ్చినవన్నీ స్టిక్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా ఇష్టం బొమ్మలు, డ్రాయింగ్ చేసుకున్నామని. నిజంగా ఎవరైనా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో విత్ లెస్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ లో మంచి అమౌంట్ కి ఒక 20% ఎక్స్ట్రా స్పేస్ కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఇండస్ట్రియా ప్రాస్పరో అని విజిట్ అవ్వండి. మియాపూర్ లో ఉంది, ప్రైమ్ లొకేషన్ లో ఉంది, నరీన్ గార్డెన్స్ పక్కనే ఉందన్నమాట. సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. హ్యావ్ ఎ లగ్జూరియస్ ప్రీమియం ఫ్లాట్ with affordable price, that too in a prime location. Thank you.